మాజీ మండల అధ్యక్షులు సింగర్తి మల్లేష్ గారితో. సో ప్రస్తుతం పిఎస్సిఎస్ చైర్మన్ గా అయినాడు, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం. సో ఇప్పుడే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సో అన్నగారు ఏ విధంగా ముందుకెళ్లబోతున్న ఈ యొక్క బాధ్యతలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు పిఎస్సిఎస్ చైర్మన్ గారి మాటల్లో అడిగి తెలుసు. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఎట్లా ఉన్నాయి అవకాశాలు మీకు ప్రభుత్వం ద్వారా ఇవ్వడం, ముఖ్యంగా బీర్లా ఎల్ఏ గారు గుర్తించి మీకు ఈ మండలంలో ఈ యొక్క పిఎస్సిఎస్ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం, నూతన డైరెక్టర్ గా అవకాశం ఎట్లా చూస్తా ఉన్నారు? నా సేవలను గుర్తించి ఐలన్న గారు వాయిస్ బంద్ చేయమన్నా ఆయన పెట్టిన భిక్ష ఇది నాకు. ఓకే. సో గతంలో జరిగినటువంటి నిర్లక్ష్యాలను ఏ విధంగా సరిదిద్దుకుంటూ మీ యొక్క పిఎస్సిఎస్ డైరెక్టర్ బాధ్యతలు చేపడతాను? ప్రభుత్వం ద్వారా మాకు పూర్తి సహకారాలు అందుతున్నాయి. రైతుల క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసుకుంటూ పోతుంది. డైరెక్టర్లు అందరూ కూడా రైతులే. వీళ్ళందరి సహకారం కూడా నాకు ఉంటది. ఇక్కడ ముఖ్య నాయకుల సహకారం కూడా నాకు ఎప్పటికీ అనుకూలంగా ఉంటది. దాంతో నేను ముందుకెళ్తాను. ఈనాడు ప్రభుత్వం రైతులకు ఏ విధంగా అండగా ఉంది? సో ఏ విధమైనటువంటి సలహా సూచనలు మీరు చేయాలనుకుంటున్నారండి? ఇది ప్రభుత్వమే రైతు ప్రభుత్వము. ముఖ్యంగా ప్రజాపాలనే రైతు పాలన. ఇది రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రాముఖ్యత ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ అందరినీ కలుపుకొని ముందుకు పోతాం, ప్రభుత్వ సహకారం తీసుకోవటం. సో ఈనాడు రైతు భరోసా కార్యక్రమాలు కానీ మండలంలో ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు? 100% రైతు భరోసా పడింది. వాళ్ళు కావాలని ప్రతిపక్షాలు ఏదో బదలాం చేస్తారు. మేము మాత్రము 100% ఇచ్చిర్రు. మేము రేవంత్ రెడ్డి గారికి మొన్ననే పాలాభిషేకం కూడా చేయడం జరిగింది మా మండలం. మిగతా డైరెక్టర్లతో కలిసి మీరు అందరూ మండలంలో ఏ విధంగా కృషి చేయబోతున్నారు? మీ ప్రణాళికలు ఎట్లా ఉండబోతున్నాయి మండలంలో ఉన్న రైతులందరినీ ఈ సహకార సంఘంలో సభ్యులుగా చేర్చి ఈ సహకార సంఘం నుండి వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ అందరికీ అందే విధంగా మేము కృషి చేస్తాం. సో ముఖ్యంగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఎల్ఏ గారికి మీ అందరు డైరెక్టర్ల తరఫున మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము. ఎమ్మెల్యే గారు డైరెక్టర్లకు నాకు పెట్టిన భిక్ష ఇది. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు కానీ అందరు కూడా మాకు మిత్రులే, ఎవరు శత్రువులు కాదు. దయచేసి అందరూ నాకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.